ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై ఢిల్లీ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. జస్ప్రీత్ బుమ్రాను సైతం ఢిల్లీ బ్యాటర్లు టార్గెట్ చేశారు. ఇక హార్దిక్ పాండ్యా అయితే 41 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఇక్కడ మిడిల్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారథిగా రోహిత్ శర్మ వ్యవహరించాడు. హార్దిక్ పాండ్యా పూర్తిగా చేతులెత్తేశాడు. ఏం జరిగిందంటే హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకు వెళ్ళిపోగా రోహిత్ శర్మ ఫీల్డింగ్ సెట్ చేస్తూ బౌలర్లకు సలహాలిస్తూ కనిపించాడు. ఇది చూసిన ప్రేక్షకులు రోహిత్ రోహిత్ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే రోహిత్ ఒక పక్కన సూచనలు, సలహాలు ఇస్తుంటే హార్దిక్ పాండ్యా మాత్రం కామ్‌గా మొహం గుర్రుగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా వెనకాల నుంచున్నాడు. ఇక రోహిత్ శర్మ ఫీల్డ్ మొత్తం సెట్ చేసి హార్దిక్ పాండ్యాకేదో ఒక స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చి ఇక నుంచి ఇదే ఫాలో అవ్వు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పర్వాలేదు కానీ బౌలింగ్ మాత్రం చాలా చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడు.